స్టార్టప్లలో దూసుకుపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. యువత కల సాకారం చేసేందుకు తాజాగా నాస్కామ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ను స్టార్టప్ రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. స్టార్టప్లపై ఫోకస్ పెట్టిన సర్కార్ సరికొత్త ఇన్వెన్షన్లకు సహకారం అందించేందుకు నాస్కామ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 10,000 స్టార్టప్లను ప్రొడ్యూస్ చేసేందుకు నాస్కామ్ సాయం అందించనుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఐటీలో హైదరాబాద్ కు మంచి పేరుందన్న మంత్రి నాస్కామ్తో చేసుకున్న ఒప్పందంతో యువతకు అవకాశాలు వస్తాయన్నారు. స్కూల్ స్థాయి నుంచే పిల్లలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామన్నారు. భారతదేశంలో యువతను కేవలం ఔత్సాహిక ఉద్యోగార్థులుగా మాత్రమే కాకుండా జాబ్ సీకర్స్గా కాకుండా ఒక్కొక్కరు ఉద్యోగ సృష్టికర్తలుగా జాబ్ క్రియేటర్స్గా మారాలనే ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ దానికి అనుగుణంగా ఇప్పటికే హైదరాబాద్లో మనం కొంత మరి ముందంజలో ఉన్నాము. పాఠశాలల స్థాయి నుంచే హై స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు మంచి ఐడియాస్ ఉంటే వాటిని ఎంకరేజ్ చేయాలనే ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకురాబోతా ఉన్నాం. టీ హబ్ సహకారంతో 10,000 స్టార్టప్స్ ని ప్రొడ్యూస్ చేస్తామన్నారు నాస్కామ్ ప్రతినిధులు. 2018లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ కి హైదరాబాద్ వేదిక అవనుందన్నారు. యువత కలను సాకారం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నాస్కామ్ మధ్య ఎంఓయు సంతకం పెట్టడం జరిగింది. ఈ ఎంఓయు ద్వారా నాస్కామ్ మా వేర్ హౌస్ ఈ టీ హబ్ లోపల ఏర్పాటు చేసే నిర్ణయానికి వచ్చాము. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్టార్టప్ పాలసీలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టార్టప్ పాలసీని ప్రవేశపెట్టబోతోంది.